న్యూస్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ప్రారంభించింది. స్కీమ్లో భాగంగా సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందజేస్తోంది రేవంత్ సర్కార్. ప్రతి ఎకరాకు ఏటా 12,000 రూపాయల సాయం ప్రకటించింది. తొలి విడతలో భాగంగా మొదటి రోజు 6,000 రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసింది. 4,41,911 మంది రైతుల ఖాతాల్లో 569 కోట్ల రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద జమ అయ్యాయి. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా 6,000 చెల్లించింది. తొలి రోజున 18,000 వ్యవసాయ కూలీ కుటుంబాలకు దాదాపు 11 కోట్ల నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. 561 మండలాల్లో 577 గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించింది. ఇక 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు మోక్షం కలిగిస్తోంది రేవంత్ సర్కార్. మొదటి రోజు కొత్త రేషన్ కార్డులు 15,000 కార్డులు జారీ చేసింది. దాదాపు 1,00,000 మందికి లబ్ధి చేకూరింది. వీరికి వచ్చే నెల నుంచి మంచి రేషన్ అందనుంది. గూడు లేని నిరుపేద వాళ్లకు తొలి రోజు 72,000 మందికి ఇందిరమ్మ ఇల్లు పత్రాలు అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒకే రోజున 4 పథకాలు అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. ప్రసన్న, గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ అయితే 4 పథకాలు ప్రారంభించడం జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్తగా రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. గ్రామ సభలు నిర్వహించి ఈ లబ్ధిదారులను అయితే గుర్తించడం అయితే జరిగింది. రైతులకు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా వారి దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఈ యొక్క లిస్ట్ని అయితే తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా అర్హులై ఉండి ఎవరైతే దరఖాస్తుదారులో వాళ్ళ దరఖాస్తు చేసుకుని వాళ్ళకు మళ్ళీ ఒకసారి కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. అది ఈ నిరంతరాయంగా జరుగుతున్న ప్రక్రియ. ఇప్పటి నుంచి కూడా ఈ మార్చి వరకు కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ గ్రామ సభల్లో అయితే లబ్ధిదారులను గుర్తించి అయితే వారికైతే ఎవరైతే అర్హులు ఉంటారో వారికి పథకాలు అయితే వర్తింపజేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోస్గి మండలం వేదిక, చంద్రవంశ వేదికగా అయితే ఈ 4 పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది. అయితే రైతు భరోసాకు సంబంధించి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి ఈ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇందుకు మొదటి విడతలో భాగంగా 6,000 సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. దాదాపుగా 4,41,911 మంది రైతు ఖాతాల్లో అయితే ఈ మొదటి రోజు ఈ యొక్క నగదు అనేది జమ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ కూలీలను గుర్తించి వారికి సాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి సంవత్సరానికి 12,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ నెల 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించడం జరిగింది. మొదటి విడతలో భాగంగా 18,188 మంది వ్యవసాయ కూలీలకైతే మొదటి విడతగా 6,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి కూడా రేషన్ కార్డులు ఎదురు చూస్తున్న 10 ఏళ్ల నుంచి దాదాపుగా రేషన్ కార్డులు లేనందున చాలామంది కూడా అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు అర్హులై ఉండి కూడా అనర్హులుగా మిగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. చాలా కాలం నుంచి కూడా వాళ్ళు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉండేది. వీరికి శుభవార్త అందిస్తూ కూడా ప్రభుత్వం రేషన్ కార్డులు అయితే అందించడం జరిగింది. మొదటి రోజు భాగంగా 15,000 మందికి అయితే దాదాపుగా 15,000 కుటుంబాలకు ఈ యొక్క రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. దాదాపు 1.2 లక్షల వరకు అయితే కుటుంబాలు ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చెందడం జరిగింది. అంతేకాకుండా నిరుపేద వాళ్ళకు ఎవరికైతే ఇళ్లకు సంబంధించి చాలా వరకు కూడా ఇల్లు లేని కారణంగా బయట కిరాయికి ఉండడం కానీ లేకపోతే చిన్న
చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఉండడం పరిస్థితి అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి ఖచ్చితంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అందించాలని చెప్పేసి భావించి ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొని రావడం జరిగింది. మొదటి రోజు దాదాపుగా 72,000 కుటుంబాలకైతే ఈ ఇందిరమ్మ సంబంధించి పత్రాలు అందజేయండి. ఇట్లా ఈ యొక్క ప్రక్రియ 4 పథకాలకు సంబంధించి మార్చి వరకు కూడా కొనసాగుతుంది. మొదటి రోజులో భాగంగా 577 గ్రామాల్లో అయితే ఈ యొక్క 4 పథకాలు వర్తింపజేయడం జరిగింది. క్రమక్రమంగా ఈ యొక్క అంటే గ్రామ సభలు నిర్వహించినప్పుడు లక్షల్లో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా అర్హులైన వారును అనర్హులను గుర్తించి ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వారికి ఈ యొక్క 4 పథకాలు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ మార్చి వరకు కూడా కొనసాగుతుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ 4 పథకాల్లో భాగంగా 577 గ్రామాల్లో అయితే ఈ యొక్క పథకాలను లాంఛనంగా ప్రారంభించి రైతులకు రైతు భరోసా దాదాపు 4,41,911 మంది రైతు ఖాతాలు అయితే మొదటి విడతగా 6,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయ కూలీలకు సంబంధించి మొదటి విడతగా 18,188 మంది రైతులను గుర్తించి వీరికి మొదటి విడతగా 6,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి 569 కోట్లు అయితే రైతు ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది. దీని పట్ల రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రైతు కూలీలను గుర్తించిన పరిస్థితి లేదు కాబట్టి ఈసారి రైతు కూలీలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ సాగుకు యోగ్యమైన గతంలో అయితే రైతు బంధు పేరిట అయితే ఈ పథకాన్ని అమలు చేశారు. కానీ ఆ సమయంలో వ్యవసాయ యోగ్యం కానీ భూములకు వ్యాపార సంస్థలు ఉన్న భూములకు రియల్ ఎస్టేట్ భూములకు గుట్టలు కొండలు ఉన్న భూములకైతే ఈ పథకం వర్తింపజేయడం జరిగింది. అలా కాకుండా సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు ఈ యొక్క పథకం అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి వారికైతే సర్వే నిర్వహించి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో గ్రామ సభ ద్వారా వారి లబ్ధిదారులను గుర్తించి ఏదైతే రైతుల సమక్షంలో అయితే ఈ ప్రజల సమక్షంలో ఈ యొక్క లబ్ధిదారులను గుర్తించి వారికైతే ఈ పథకం అందజేయడం జరిగింది. దీని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా అంటే అర్హులై ఉండి ఈ యొక్క లిస్టులో రాని వాళ్ళు ఉంటారో వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో కూడా వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వర్తింపజేస్తున్నాయి కాబట్టి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మొదటి రోజులో భాగంగా 577 గ్రామాల్లో ఈ యొక్క 4 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. రైతు ఖాతాల్లో అయితే 579 కోట్లు అయితే జమ చేయడం జరిగింది. హరికృష్ణ, ఇందిరమ్మ ఇళ్ల కింద మొత్తం ఎంతమంది వృద్ధులకు కావచ్చు, ఎంతమంది ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం జరిగింది? ఎస్ ప్రసన్న, అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడతలో భాగంగా ఎవరైతే నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే నిరుపేదల్లో కూడా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వ్యవసాయ కూలీలు ఇట్లా ఉన్నవారిని ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది. అయితే ఈ మొదటి విడతలో భాగంగా 577 గ్రామాల్లో అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హులను అయితే గుర్తించడం జరిగింది. వారికి మొత్తం కూడా 72,000 మందికి అయితే అర్హులుగా, అంటే ఈ 577 గ్రామాల్లో 72,000 మందిని అర్హులుగా గుర్తించి వారికి 72,000 మందికి అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హులుగా గుర్తించి వారికి పత్రాలు అందజేయడం జరిగింది. 4 దశల్లో అయితే 5 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. అర్హులుగా ఎవరున్నా సరే వారు ఒకవేళ దరఖాస్తు చేసుకొని వారు ఉంటే ఖచ్చితంగా వారు ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా వెరిఫై చేసిన తర్వాత అర్హులుగా గుర్తిస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పటితో ముగిసిపోదు కాబట్టి నిరంతర ప్రక్రియ అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా దరఖాస్తుదారులు అంటే మాకు రాలేదని అర్హులై ఉండి మాకు రాలేదని చెప్పేసి ఎవరు కూడా బాధపడొద్దు. ఇది నిరంతరంగా కొనసాగుతున్న ప్రక్రియ. దాదాపు
దాదాపుగా 5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది. మొదటి గ్రామ సభల్లో నిర్వహించి ఏదైతే 577 గ్రామాల్లో ఈ యొక్క ప్రభుత్వం మొదటి రోజు ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ ఇండ్లు 72,000 మందిని అయితే ప్రభుత్వం గుర్తించి వారు అర్హులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు పత్రాలకు సంబంధించి మంజూరు చేయడం అయితే జరిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.